యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని అర్చన. 2 గంటలు 20 నిమిషాలు ఏక శబ్దం. మళ్ళీ ఒకరు చేసిన వాళ్ళు ఏంటంటే ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫ్ఎస్సీల అత్తమీదేవి 2 గంటల సేపు వేశారు. మనం 2 గంటలు కూర్చోవడే కష్టం. ఈ ప్రార్థన ఎప్పుడైపోతుందా, ఇంటికి పోయి వండుకోవాలి అని ఎదురు చూస్తాం. అదే 3 నుంచి 5 దాకా అని చెప్పారు. అప్పుడే టైము 5 దాటి 20 నిమిషాలు అయిపోతుంది. అర్ధగంట అయిపోయింది, ఇంకా ఇచ్చిపెట్టలేదు అనుకుంటున్నాం. కానీ వాళ్ళట నాన్ స్టాప్ 2 hours తమ దేవతని వాళ్ళు రెచ్చగొట్టారు, గొప్ప చేశారు. అంతమీదేవి మహాదేవి. ఇది విన్నప్పుడు నాకు చాలా రోషం వచ్చింది. మనం ఒక మీటింగ్ పెట్టుకుని మన క్రైస్తవులు నాన్ స్టాప్ 2 hours యేసురక్తం చేయని ఎందుకు చెప్పకూడదు? మన మీటింగ్కి 1000 మంది వస్తారు, 100 మంది వస్తున్నారు కదా. 100 మందో 200 మందో కలిసి నాన్ స్టాప్ 2 hours ఎందుకు చెప్పకూడదు? సిటీని కంట్రోల్లో తీసుకోవాలంటే, సిటీని ఏలుతున్న దుష్ట శక్తిని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే, God wants a generation of that kind. దేవుడికి కావాలి. ఇదంతా ప్రిపరేషన్స్ అట్లాంటి వాటికి. ఈ ఉపవాసాలు, ఈ ప్రార్థనలు ఏంటంటే we need to take the city. City taking anointing. ఊరికేనే వస్తుందా? పట్టణాన్ని పట్టుకునే అభిషేకం. ఆ రోజు వాళ్ళు ఒక దేవతని 2 hours ఏక శబ్దంతో, ఏ శబ్దం అంట, మనం అరిచేవాళ్ళు కొంతమంది చాలా అరుస్తున్నారు కదా, మనం ఎంత నేను అరవలేను, నా వల్ల కాదు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, నేను ఉండలేను అని అనుకోండి. కానీ వాళ్ళు అలా ఏక శబ్దముతో 2 గంటల సేపు వాళ్ళు కెక్కలు వేసింది. అంతటి కారణము సమూహమును సముదాయించి ఎఫెసీయుల పట్టణము అతని మహాదేవికి ద్విపతి నుండి పడిన మూర్తికి పాల్గొనాలైనదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక వెంటనే అక్కడ కరణము అనేవాడు ఒకటి లేచాడు. లేచి 2 hours అరిచిన తర్వాత ఇంకా పౌలు కూడా అరెస్ట్ అయిపోతాడని పీక్ మూమెంట్ లో క్షణంలో దాన్ని డిస్పర్స్ చేసేసాడు. 1 minute లో మొత్తం కొలాప్స్ చేసేసాడు ఆ ప్రోగ్రామ్. అసలు 1 minute లో కొలాప్స్ చేసేసి ఏం చేశాడంటే మొత్తానికి అక్కడ ఏమీ లేదని ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించేశాడు. అరెస్ట్ అయిన వాళ్ళు రిలీజ్ అయిపోయారు. అంతేకాకుండా అక్కడ కింద మనం 40వ వచనంలో మనం ఈ గలిబిలి గురించి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరి గురించి మనలకు విచారణలోకి తెత్తురేమో అని భయమవుతున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారి పనిలో విలాప చెప్పే సభను ముగించేశాను. అల్లరి అణిగిపోయింది. పౌలు దగ్గరికి వాళ్ళిద్దరు వచ్చారు. తర్వాత వాళ్ళు సైలెంట్ గా పక్కకెళ్ళి అంత దుష్మనిపోయింది. ఈ దుష్మనిపోవడానికి సీక్రెట్ ఏంటంటే, ఇద్దరు అరెస్ట్ అయి అక్కడ దుష్టశక్తి చెలరేగుతుంటే పౌలు మాత్రం సీక్రెట్ గా మృగముతో పోరాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరితో పోరాడండి? దుష్ట మృగాలతో పోరాడు. కీర్తనల గ్రంథంలో యేసయ్య శిలువ సన్నివేశంలో 22వ కీర్తన, ఇక నేను ముగించేస్తాను. 22వ కీర్తన 22వ కీర్తన అంతా కూడా ఏంటంటే యేసయ్య శిలువ సన్నివేశం. ఈ శిలువ సన్నివేశంలో మనకి స్టార్టింగ్ నుంచి నా దేవా నీ వేళ నన్ను అని చెప్పి శిలువలో ఆయన పలికిన మాటల్లో ఒక మాట మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇదంతా శిలువ మీద యేసయ్య బయటికి 7 మాటలే పలికాడు, కానీ మనసులో చాలా పలికాడు. ఇక్కడ కూర్చున్న మనం పైకి మీరు మాట్లాడలేదు, కానీ మీ మనసులో ఏవేవో ఆలోచనలు ఎదుగుతున్నాయి. జనరల్ గా మనం బయటికి మాట్లాడతాం, కానీ మాట్లాడే ఛాన్స్ లేనప్పుడు ఎక్కడ మాట్లాడుకుంటాం? మనసులో ఏదో. సో యేసు ప్రభు కూడా శిలువలో వేలాడినప్పుడు బయటికి 7 మాటలు పలికాడు, కానీ లోపల చాలా పలికాడు. అదంతా 22వ కీర్తన. ఈ 22వ కీర్తనలో అక్కడ
6వ వచనంలో నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము. ఇట్లా మీరు ఆలోచించుకుని ఈ కీర్తన అంతా చదవండి. ఇది యేసు మనసులో మాట. ఇందులో యేసయ్య 11వ వచనంలో ఏమన్నాడంటే, ఆ, 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 వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, ఆ, నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును, ఆ, ఆ, నేను నేల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కలిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేకల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఇలాగా ఇంకా నా వస్త్రాలను చుట్టుకెళ్తే ఎముకలు లెక్కించగలను. వారు నిదానించి నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకునిచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేచిన ఇదంతా చూసాం. ఇందులో వృషభములు నన్ను చుట్టుకున్నాయి. బలమైన భాషానుదేశపు వృషభములు నన్ను ఆవరించాయి. చీల్చేసేటువంటి రీతిలో గర్జించుచుండు సింహాలు నోళ్లు తెరిచాయి. కుక్కలు నన్ను చుట్టుకున్నాయి. కుక్కలేంటి, సింహాలేంటి, వృషభములేంటి, ఇవన్నీ ఇదేంటండి అనుకుంటాం. కానీ యేసయ్య స్పిరిట్ వరల్డ్ చూస్తున్నాడు. యేసయ్య సిలువలో వేలాడుతుంటే ఆ సిలువ సన్నివేశంలో నిలబడ్డ వాళ్ళకి ఆయన పలికిన 7 మాటలే తెలుసు. సిలువలో ఆయన వేలాడేటప్పుడు ఆయన సిలువలో రక్తం కార్చడమే తెలుసు. కానీ యేసయ్యకు స్పిరిట్ వరల్డ్ కనపడుతుంది. ఆ వరల్డ్ లో ఉన్న వృషభాలు, ఆ వరల్డ్ లో ఉన్నటువంటి సింహాలు, కుక్కలు అని సంబోధిస్తున్నాయి. ఇవి స్పిరిట్స్ వార్ఫేర్. ఇది అంతెందుకంటే యేసయ్య 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఒక సంగతి, మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తరువాత ఎత్తండి 13. ఆయన సాతాను చేత శోధింపబడుచు ఆయన అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు ఆ, దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఇదేమై ఉంటుందో. దేవదూతలైతే దేవదూతలే. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎవరున్నారట? అడవి మృగాలు అన్నాడు. అడవి మృగాలు ఆయన చుట్టూ ఉన్నాయి. నిజంగా అడవి మృగాలేనా, లేకపోతే అడవి మృగాల్లో దుష్టశక్తులు దూరిపోయి ఆయన చుట్టూ శోధిస్తున్నాయా, లేకపోతే అడవి మృగాల రూపంలో కాకుండా డైరెక్ట్ గా దుష్టశక్తులే ఉన్నాయా మనకు తెలియదు. కానీ మన ఫాస్టింగ్ ప్రేయర్స్ వెనకాల అన్సీన్ వర్క్, కనపడని కార్యాలు ఆత్మసాక్షులు. మేమైతే ఉపవాసాలు ఉన్నప్పుడు మాతోటి అఘోరాలు ఫైట్ జరుగుతుంది. గుజరాత్ అంతా కూడా అఘోరా స్పిరిట్స్ అన్నమాట. మోడీ గారి యొక్క గుజరాత్ అంతా కూడా, మేము గుజరాత్లో అష్టదిగ్బంధన ప్రాంతానికి వెళ్తే అక్కడ మోకరించగానే వాళ్ళు కూడా స్పిరిట్లో వచ్చేస్తారు. వాళ్ళ రూమ్లోనే ఉంటారు, శ్మశానంలోనే ఉంటారు అఘోరాలు. కానీ ఆ బాడీ అక్కడ ఉండదు, వాళ్ళు వచ్చేస్తారు. మనం కూడా మనం బాడీ నుంచి బయటికి వచ్చి వాళ్ళతోటి వార్ఫేర్ చేయాలి. ఏం చేయగలం చెప్పండి? బాడీ నుంచి బయటకు వెళ్ళి ఏం చేస్తుంది? రిలీజ్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు మనుషులే, మేము మనుషులు. ఆ ఘోరాల మీద స్పిరిట్స్ ఉంటే మన వెంట ఇంజనీరింగ్ మినిస్ట్రీ కూడా వర్క్ అవ్వాలి. సో ఫాస్టింగ్ ఏంటంటే చిన్నగా చూడకండి, తక్కువ అంచనా. బైబిల్లో అన్నిటికంటే ముఖ్యంగా ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క అవసరం ఏంటంటే యేసు రాకడకు ముందు కడవరి వర్షం రాబోతుంది.